ఓం మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి. ఓం శ్రీ విజయవాడ కనకదుర్గాదేవ్యై నమ. శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమ. మనకి ఈ 2026 సంవత్సరంలో జనవరి ఫిబ్రవరి నెలల్లో మనకి పంచగ్రహ కూటమి ఏర్పడబోతోంది. అసలు పంచగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకి ఖగోళంలో అదొక జరిగేటటువంటి ఒక వింత అన్నమాట. అయితే జనవరి 14 తర్వాత 2026 సంవత్సరంలో మనకి రవి మకర రాశిలోకి వస్తున్నాడు. కాబట్టి మకర సంక్రమణము జరగబోతోంది. దక్షిణాయన కాలము మనకి పూర్తయ్యి ఉత్తరాయణ కాలంలోకి మనం ఈ రోజు నుంచి మనం ప్రవేశం అవుతాం. మరి దీనివల్ల సన్ నార్థన్ హెమిస్ఫియర్లోకి రావడం ద్వారా కొంత పుణ్యకాలంగా మనం దాన్ని తీసుకుంటాం. కొంత పరిణామాలు, శుభమైనటువంటి పరిణామాలు జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు రవి, కుజ, బుధ, శుక్ర, ఆ తర్వాత ఈ 4 గ్రహాలు కూడా మనకి మకర రాశిలోకి స్లోగా ఫిబ్రవరి జనవరి ఎండింగ్ కల్లా వచ్చేస్తాయి. ఇప్పుడు బుధ శుక్రులు, కుజ రవులు, ఆ తర్వాత ఈ యొక్క 4 గ్రహాలతో పాటు మనకి చంద్రుడు కూడా మనకి ఈ జనవరి నెలంతా కూడా కలవడం ద్వారా పంచగ్రహ కూటమి ఏర్పడబోతోంది. దీంతో ఈ 5 ప్లానెట్స్ మధ్య బ్యాటిల్ జరగబోతోంది, అంటే యుద్ధం జరుగుద్ది. ఎప్పుడైనా సరే చూడండి, ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు ఒకళ్ళే నిర్ణయం తీసుకుంటాడు, అది మంచో చెడో అటో ఇటో అయిపోతుంది. ఇద్దరు చేరినప్పుడు షేరింగ్ ఆఫ్ ద ఒపీనియన్స్, ఇద్దరు ఆలోచిస్తారు, ఇలా చేస్తే మంచిది, ఇది మంచి అంటే ఇది కాదు అని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తాయి. బట్ స్టిల్ దెన్ ఇట్స్ ఓకే, ఇద్దరు రెండు వరకు. అదే భార్యాభర్తల మధ్య అనుకుందాం, భార్యాభర్తల భర్త కావాలనుకుంటే ఏదో ఒకటి చేయాలనుకుంటే చేసి పడేస్తాడు. అలా ఇద్దరు వచ్చినప్పుడే సమస్య, అంటే ముగ్గురు వచ్చినప్పుడు ఇంకా టూ మెనీ కుక్ స్పాయిల్ ద బాత్. చాలామంది ఎక్కువ మంది వంట దగ్గర చేరితే వంట పాడైపోతుంది. ఒకళ్ళు ఉప్పు ఎక్కువేయమంటారు, ఒకళ్ళు తక్కువ అంటారు, కారం ఎక్కువేయమంటారు, ఈ రకంగా అనమాట. సో ఈ 5 ప్లానెట్స్ కూడా పంచగ్రహ కూటమిలో నేను హెల్ప్ చేస్తానంటే వీళ్ళు ముందుకు వస్తూ ఉంటారు. ఇప్పుడు రవి కుజుల కాంబినేషన్ మంచిదే, మరి రవి శుక్రుల కాంబినేషన్ మంచిది కాదుగా, శత్రుగ్రహాలు. అలాగే బుధకుజుల గ్రహాలు పడవు. ఈ రకంగా మనం చూసుకున్నప్పుడు మనకి ఖగోళ శాస్త్రంలో జరిగేటటువంటి వింతల కంటే కూడా మనకి ఈ యొక్క వ్యక్తిగత జీవితం మీద ఏ రకంగా వీటి యొక్క ఎఫెక్ట్ అనేటటువంటిది ప్రజలకు అవసరం. మనకి భూకంపాలు వస్తాయి, అగ్ని ప్రమాదాలు జరుగుతాయి, బస్సు ప్రమాదాలు జరుగుతాయి, ట్రైన్ల ప్రమాదాలు జరుగుతాయి, ఫ్లైట్స్ క్రాష్ అవుతాయి. అలాగే అర్త్క్వేక్స్, భూకంపాలు, ఇవన్నీ కూడా వాల్కనోస్ పేలడము. అలాగే ఈ యొక్క సీజన్ నార్త్ అండ్ సౌత్ పోల్స్ కొంచెం అడ్జస్ట్మెంట్, అలైన్మెంట్ తప్పడం వల్ల మంచు, గాలులు ఎక్కువగా రావడము, వర్షాలు, ఇవన్నీ కూడా ఎండలు ఎక్కువగా రావడము, ఇలాంటివన్నీ కూడా ప్రకృతిలో జరిగేటటువంటి మార్పులు అనమాట. ఇక వ్యక్తిగత జాతకాలలో మనకి ఉద్యోగాల లే ఆఫ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లందరూ కూడా యుఎస్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు, మరి వీళ్ళందరికీ ఉద్యోగాలు చాలామంది కోల్పోయారు. మళ్ళీ తిరిగి ఉద్యోగాలు రావాలి. చాలా సంవత్సరాల నుంచి, చాలా నెలల నుంచి కూడా ఉద్యోగం లే ఆఫ్లో ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా నెలల నుంచి. మరి అక్కడ ఈఎంఐలు కట్టుకోవాలి. వీళ్ళంతా కూడా అసలు ఉద్యోగం వస్తుందో రాదో కూడా తెలియదు. మరి అలాగే రెసెషన్ పీరియడ్లో తీసేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు, అయితే అబద్ధాలు చెప్పి మ్యాట్రిమోనియల్స్ మీద ఆధారపడడం వల్ల నువ్వు అబద్ధాలు చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నావు అని చెప్పి వీళ్ళంతా కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు ఒకళ్ళొకళ్ళు యుద్ధాలకు వెళ్ళి వీళ్ళు చెడగొట్టుకోవడం, సంసారాలు, పుట్టిళ్ళకి వెళ్ళి మళ్ళీ ఇంకా తిరిగి రాకపోవడాలు, ఆర్థిక స్వేచ్ఛ స్త్రీలకు ఎప్పుడైతే వచ్చేసిందో మగవాళ్ళకు కూడా, వీళ్ళందరూ కూడా మనం ఈ కాపురాలకు పెద్ద ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఇవ్వడం లేదు. అలాగే సంతానం పుట్టినటువంటి వాళ్ళకి అనారోగ్యాలు, వీళ్ళకి చదువుల కోసం, వీళ్ళని పెంచడం కోసం అధిక వ్యయాలు, బంధువులు, నరఘోషలు, ప్రమోషన్స్ రావడాలు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం కూలంకుషంగా
మనం ఈ యొక్క పంచగ్రహ కూటమి వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలా జరగబోతుందో చూద్దాం. అయితే ఇదంతా కూడా నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ ప్రాచీన ఋషి శాస్త్రాన్ని రెండిటిని బ్లెండ్ చేస్తూ మిళితం చేస్తూ జ్యోతిష విశ్లేషణ నేను చేస్తూ ఉంటాను. కాబట్టి ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను. అందువలన మనకి ఇది ఈ యొక్క ఈ నాన్ ప్రాఫిటబుల్ నాన్ కమర్షియల్ బేసిస్తో మనకి జాతకాలు అనేటటువంటివి మేము చెప్పడం జరుగుతుంది. ఇది కంపల్సరీ జ్యోతిష శాస్త్రాన్ని కళల్ని కూడా అందరూ కూడా మనము ఎక్స్పెన్స్ ఇప్పుడు ₹1,00,000 మీరు ఒక రుద్రాక్ష మాల రుద్రాక్ష పూస ఒకటి ₹1,00,000 ఈ ఉంగరం అంటే దాన్ని చాలా జాగ్రత్తగా దాచుకుంటారు. అదే ₹100 అన్నప్పుడు కేర్లెస్గా ₹10 అన్నప్పుడు కేర్లెస్గా ఉంగరాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. కాబట్టి ఈ తప్పు అనేటటువంటిది మన దృష్టిలో ఉంటుంది. సో కాబట్టి నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మరి మనం చెప్పేటటువంటిది అత్యంత ఖరీదైనటువంటి జ్యోతిషము అయినప్పటికీ కూడా మనము ప్రతి ఒక్కళ్ళకి కూడా జాతకాలు తెలుసుకోవాలనేటటువంటి ఆకాంక్ష ఉంటుంది. అందువలన అందరికీ తెలియాలనేటటువంటి ఉద్దేశంతో మేము ఈ వెసులుబాటులను కలిగిస్తున్నాం. అలాగే ఈ యొక్క ఆనంద మార్గ ఆశ్రమంకి రిప్రజెంటేటివ్ గురువుని నేను. 200 దేశాలలో ఉన్నటువంటి 600 బ్రాంచీలు, అలాగే ఇండియాలో ఉన్నటువంటి 300 బ్రాంచీలకి మేము అనాథ పిల్లల్ని, తర్వాత ఆశ్రమాల్లో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రభాత్ రంజన్ సర్కార్ గురుదేవుల యొక్క ఆయన ఆశయాలను మేము స్కూళ్ళల్లో కొన్ని వేల మంది విద్యార్థులను చదివిస్తున్నాం. కాబట్టి ఈ స్టాండర్డ్నెస్ని మెయింటైన్ చేస్తూ చూసుకుంటూ ఏదో కేవలంగా ఇండివిజువల్గా ఏదో జ్యోతిష్కం చెప్తున్నారు కదా మనం ఏదో తెలుసుకుందాం అన్నట్టు ధోరణితో కాకుండా నేను ఒక ప్రొఫెసర్గా నా స్టూడెంట్స్ కోసం నేను చెప్పేటటువంటి ఈ విశ్లేషణలు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు నా దేశవ్యాప్తంగా విదేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నా స్టూడెంట్స్ కోసం ఇది మేము చేస్తున్నాం ఈ వీడియోని. కాబట్టి 12 రాశుల వారికి కూడా మిగతా వాళ్ళు కావాలి అనుకున్న వాళ్ళు కేవలము వెరీ సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అపాయింట్మెంట్ తీసుకోవాలి. అమెరికన్ హెడ్ క్వార్టర్స్గా మేము చేస్తున్నటువంటి ఈ యొక్క వెసులుబాటు జాగ్రత్తగా చూసుకొని అన్నెసరీ పీపుల్ ఎవ్వరూ కూడా డోంట్ టచ్, డోంట్ కాల్. తర్వాత ఈ ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మనకి ఒక్కొక్క రాశి వారికి మనకి ఏ విధంగా ఈ పంచగ్రహ కూటమి వల్ల ఫలితాలు ఉంటాయి అనేది ఒక్కొక్క రాశి వారికి తెలుసుకుందాం. మేషరాశి, ఈ మేషరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. అయితే ఈ యొక్క శని మనకి వక్రించి మీనరాశిలో ఉన్నటువంటి కారణంగా ఈ యొక్క ఏలినాటి శనిలో బద్ధకంగా ఉండడము, పనులు వాయిదాలు వేసుకోవడము మేషరాశి వారికి ఉంటుంది. అనవసరమైనటువంటి వ్యక్తులు మీరు కోరుకున్నా కోరుకోకపోయినా మీ లైఫ్లోకి వచ్చేసి సలహాలు ఇవ్వడము, పనులన్నీ కూడా చెడగొట్టడము, ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి మనము ఏలినాటి శనిలో కొంతమందికి ప్రమోషన్లు రావడం జరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి మరి కావలసిన చోటకి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ కేతువు సింహరాశిలో ఉన్నటువంటి కారణంగా పిల్లల నుండి కాస్త మీకు ఈ టెన్షన్ అనేటటువంటిది స్టార్ట్ అవుతుంది. చాలామంది పిల్లలు ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడము, ఎగ్జామినేషన్ సీజన్ అవ్వడము, ఫీజులు కట్టడము, ఫైనల్స్కి రావడము, ఈ రకంగా అనేకమైనటువంటి టెన్షన్స్ని మీరు అనుభవిస్తారు. ఫారెన్కి వెళ్ళాలి విద్యార్థులు అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా చదువుకోవాల్సినటువంటి సమయం ఉంది. మరి గురుగ్రహము మిథున రాశిలో ఉండే అనుకూలత పెద్దగా లేకపోవడం వల్ల అధికంగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ రాహువు మరి కుంభరాశిలో ఉన్న కారణంగా మీరు చేసేటటువంటి చిన్న చితక వ్యాపారాల దగ్గర నుంచి సాఫ్ట్వేర్ కంపెనీల వరకు కూడా పెద్ద పెద్ద బడాబాబులు నడిపేటటువంటి అంబానీ, ఆదాని నడిపేటటువంటి ఇండస్ట్రీస్ కూడా లాభదాయకంలో ఉంటుంది. డిపార్ట్మెంటల్ స్టోర్స్, బట్టల వ్యాపారాలు, హోటళ్ళు, ఫ్యాన్సీ స్టోర్లు, 1 గ్రామ్ గోల్డ్, ఇలాగా అన్ని రకాల వ్యాపారాలు అధికమైనటువంటి లాభాలను ఇస్తాయి. సాఫ్ట్వేర్ కంపెనీ వారికి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ రావడం జరుగుతాయి. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ప్రమోషన్స్ రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇది ఫిబ్రవరి 1 మరి 2026 సంవత్సరం వరకు కూడా మనకి మోఢమి అనేటటువంటిది ఉంది. కాబట్టి శుక్రుని యొక్క బలము అనేటటువంటిది మనకి ఎనర్జీస్ తగ్గిపోవడం కారణంగా మరికొంత సమయం వివాహాలకి మనము వెళ్ళకూడదన్నమాట.
అయితే చాలామంది ఏం జరుగుతుందని పెళ్లి సంబంధాలకు వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రేమ వ్యవహారాలు కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఎవరైతే మరి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ అక్రమ సంబంధాల బాటలో ఉన్నారో అటువంటి వాళ్ళు కంపల్సరీ వెంటనే వాళ్ళ యొక్క ప్రవర్తన మార్చుకొని మరి చేసుకోవడం ద్వారా మీరు చక్కగా కాపురాలు ముందుకు సాగుతాయి, సంఘంలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే కొత్త కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూస్లో అధిక శ్రమతో సెలెక్ట్ కావడం అనేటటువంటిది జరుగుతుంది. ఇనుము, ఆయిల్, ఫ్యాట్స్ బిజినెస్లో చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా కాస్త ఒడిదుడుకులు అనుభవించాల్సినటువంటి అవసరం ఉంది. ఆలోచనలో మీకందరికీ కూడా నిస్సారంగా జీవితం నీరసంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. గతం నెలలో మరి ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా ఈ యొక్క జనవరి నెలలో పండగకు కూడా ఈ కూటమి వచ్చినప్పుడు అధిక ఖర్చులు మీకు అవడం వల్ల కాస్త ఆర్థిక ఇబ్బందుల పాలవుతూ ఉంటారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ ఏలినాటి శని జరుగుతోంది. దీంతో బూడిద గుమ్మడికాయతో మీకు హారతి ఇవ్వడము అమ్మవారికి, అలాగే సూర్య గుమ్మడికాయతో హారతి ఇవ్వడము, అలాగే చక్కగా శని జపము, శని స్తోత్రాలు, శనికి కిలోంపావు, నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని, అనుష్ఠానాన్ని మీరు చేసుకోవాలి. మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా, అంతేకాకుండా రావి చెట్టు చుట్టూ మీరు ప్రదక్షిణాలు చేసుకోవాలి. ఓం శనేశ్వరాయ నమః అంటూ బ్రహ్మాండంగా మీకు ఈ ఈ యొక్క పంచగ్రహ కూటమి తర్వాత ఈ యొక్క జాతకాలు బ్రహ్మాండంగా ఉంటాయి. శుభమస్తు.